ఇటీవల బెంగళూరుకు చెందిన ఒక మీడియా సంస్థ చేసిన ఇంటర్వ్యూలో నన్నొక ప్రశ్న అడిగారు. ప్రేమ పెళ్లి మంచిదా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి మంచిదా అని. నా సమాధానం సూటిగా ఒకటే. అసలు పెళ్ళే సహజం కాదు. అటువంటి అసహజమైన ప్రక్రియలో ప్రేమ పెళ్లి, పెద్దలు కుదిర్చిన పెళ్లి, ఈ రెండింటి మధ్య పెద్ద తేడా ఏమీ ఉండదు. పెళ్లికి ప్రేమ ఒక్కటే సరిపోదు. అలాగే ప్రేమ లేకుండా చేసుకునే పెళ్లి మరింత హీనమైనది. ప్రకృతిలో ప్రతి జీవి తనకు తెలిసి లేదా తెలియకుండా, ఇష్టం ఉన్నా లేకున్నా ప్రతి నిమిషం ఒకే ఒక్క ప్రయత్నం చేస్తుంటుంది. అది పునరుత్పత్తి. ప్రకృతి ధర్మంలో ప్రధానమైనది అదే. దానికి సంబంధించిన ప్రక్రియ సెక్స్. ప్రతి జీవి తన జీవితంలో చేసే ప్రతి చర్య ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సెక్స్కు దారితీసే ఏర్పాటులో భాగమే తప్ప మరొకటి కాదు. అందులో భాగంగానే వచ్చింది ఈ ప్రేమ. ఒక కాంటెక్స్ట్లో ప్రేమ ఒక అద్భుతమైన భావోద్వేగం. మరో కాంటెక్స్ట్లో అదే ప్రేమ తన శారీరక వాంఛను తీర్చుకునేందుకు వేసుకున్న అద్భుతమైన ముసుగు. ఏది ఏమైనప్పటికీ చరిత్రలోనూ వర్తమానంలోనూ ప్రేమను చాలా అపూర్వమైనదిగా భావించారు. కానీ ప్రేమ ముసుగులో అనేక మోసాలు జరుగుతున్నాయి. మోసపోయేవారికి కూడా, మోసం చేసేవారికి కూడా తాము చేస్తున్నది మోసమేనన్న విషయం తెలియకపోవచ్చు. ప్రేమ పేరుతో యుద్ధాలు జరిగాయి. ప్రేమ పేరుతో లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. సినిమాలు, మీడియా దాదాపు 95% వ్యాపారం మొత్తం ప్రేమ చుట్టూనే తిరుగుతోంది. ఇంత బలంగా సమాజంలో నాటుకుపోయిన ఈ ప్రేమ అనే కాన్సెప్ట్ను మనిషి తనకు తెలియకుండానే ఆమోదించేస్తాడు. ప్రపంచంలో దేవుడి తరువాత అత్యధికంగా ఆమోదించబడిన కాన్సెప్ట్ ప్రేమ అనడంలో అతిశయోక్తి లేదు. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి ప్రేమ గొప్పదే అని అంగీకరించాల్సిన పరిస్థితిలో ఉంటాడు. ప్రేమకు లోను కాని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఇటీవల మార్కెట్ శక్తులు ప్రేమికుల రోజుని సృష్టించి వ్యాపారానికి వాడుకుంటున్నాయి. ఆ రోజున విష్ చెయ్యాలా, చెయ్యకపోతే తప్పేనా అన్నది కూడా ఒక సామాజిక ఒత్తిడిగా మారింది. ప్రేమించడం వల్ల పెద్ద నష్టమేమీ లేదు. కానీ ప్రేమ పేరుతో లొంగదీసుకునే ప్రయత్నాలు జరుగుతాయి. ప్రేమ పేరుతో మనిషి దిగజారిపోతాడు. ఎవరినైనా ప్రేమించవచ్చు, ఎందరినైనా ప్రేమించవచ్చు. కొంతమందితో రిలేషన్షిప్ ఉండవచ్చు, తర్వాత వాటిని బ్రేక్ చేసుకోవచ్చు కూడా. ప్రతి దానిలోనూ స్వేచ్ఛ ఉండాలి. కానీ ఎవరినైనా ప్రేమించామన్న ఒక్క కారణంతో మన గౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వ్యక్తి తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆడపిల్లలు ఈ విషయాన్ని చాలా గంభీరంగా ఆలోచించాలి. తరతరాలుగా బానిస మనస్తత్వానికి అలవాటు పడిన మన సమాజంలో ప్రేమలో కూడా బానిసత్వాన్ని వెతుక్కోవడంలో ఏమాత్రం ఆశ్చర్యం